ముందుగా బైబుల్ కోరస్ పాడుకుందామండి. బైబుల్ అందరూ పైకెత్తి చూపిద్దాం. భలే బాలే మాట బంగారు మాట, బైబుల్లో మాట యేసు మాట. భలే బాలే మాట బంగారు మాట, బైబుల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. భలే బాలే మాట బంగారు మాట, బైబుల్లో మాట యేసు మాట. భలే బాలే మాట బంగారు మాట, బైబుల్లో మాట యేసు మాట. దేవుని వాక్యం చదువుకున్నామండి. కీర్తన గ్రంథము 145వ కీర్తన. కీర్తన గ్రంథము 145వ కీర్తన 1వ వచనం నుంచి చదువుకుందామండి. 1వ వచనం నుంచి నేను చదువుతాను చూడండి. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము స్తుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహత్యము కలిగిన వాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు. ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది. ఒక తరం వారు మరొక తరం వారి ఎడల నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమం క్రియలను తెలియచేయుదురు. దేవుడి కొద్ది వాక్యాన్ని మనందరి వెనుకల్లో దేవుడు దీవించుగాక. ఆమేన్. ఆమేన్ చూద్దాం అందరూ ఒకసారి. ఇక్కడ మాట దేవుడు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, నీ పరాక్రమ క్రియలను తెలియచేదురు, మహోన్నతమైన నీ ప్రభావ మహిమలు, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదును. నీ భీకర కార్యములను విక్రయములను మనుషులు వివరించదురు. నేను నీ మహత్యమును వర్ణించదును. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు ఈ కీర్తన రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మొదటగా ఈ కీర్తన చదువుకునే ముందుగా మనము ఆరాధన చేయడానికి వచ్చాం కదా. ఎక్కడికి వచ్చామో ఎవరైనా అడిగితే ఏమంటాం మనం? ఎక్కడికి వెళ్తున్నారు మీరు అంటే ఆరాధనకు వెళ్తున్నాం. ఆరాధన అంటే ఏంటి అసలుకి? ఆరాధన ఎందుకు చేయాలి? ఆరాధన ఎవరికి చేయాలి? ఆరాధన ఎప్పుడు చేయాలి? మనం ఈ ప్రశ్నలన్నింటినీ దావీదుని అడిగితే దావీదు చెప్తాడు, దేవా, రాజువైన దేవా, నిన్నే నేను కనపరుస్తాను. ఆరాధన ఎవరికి చేయాలంట? రాజు అయినా దేవునికి మనము ఆరాధన చేసేవారుగా ఉండాలి. అందుకని ఇక్కడ కీర్తనాకారుడు అయినటువంటి దావీదు ఇక్కడ రాస్తూ అంటున్నాడు, రాజు అయిన దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామము నిత్యము సన్నతించుదము. ఇప్పుడు 1వ పాయింట్ వచ్చింది. ఎవరిని మనం ఆరాధన చేయాలంట? రాజు అయిన దేవుని ఆరాధన చేయాలి కదా. రెండవది, ఎప్పుడు ఆరాధన చేయాలంట? పిల్లలకు పెళ్ళిళ్ళు అయినప్పుడా, లేకపోతే పిల్లలకు ఉద్యోగాలు వచ్చినప్పుడా, పంట బాగా పడినప్పుడా? నిత్యము. దేవుడు వాక్యం చెప్తుంది, దేవుడు ఎప్పుడు ఆరాధన చేయాలంటే నిత్యము దేవుడు మనం ఆరాధన చేసేవారికి ఉండాలి. ఆరాధన అంటే అదే. ఆరాధన అంటే ఉదయకాల సమయంలో చాలా మంది తెలియకుండా లేచి నిలబడి, లేకపోతే చప్పట్లు కొడుతూ, లేకపోతే అందరూ కలిసి పాడుతూ, దైవజనుడు బక్సీ గారు మనకి ఇచ్చిన క్రమము వ్యక్తిగత ఆరాధన కదా. అయ్యా, నా పాపముల కోసం వచ్చి ఇప్పుడు కూడా ఆరాధన మన ఆరాధన కాదు, మన కోసం కాదు, వ్యక్తిగతంగా నన్ను కాపాడుతూ వచ్చావు, నన్ను రక్షించిన దేవుడవు, నా కోసం దిగి వచ్చిన దేవుడవు. వ్యక్తిగతంగా ఎవరు వాళ్ళమే మన హృదయంలో దేవుడు మాట్లాడే విధంగా ఆరాధించడమే వ్యక్తిగతమైనది ఆరాధన. అంత మాత్రమే కాదు, ఆరాధన అనగా ఏంటంటే అసలుకి దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని జ్ఞాపకం చేసుకోవడం. అంటే ఆయన ఏమై ఉన్నాడో జ్ఞాపకం చేసుకుని మనం ఆరాధన చేయడం ఒకటిగా. రెండోదిగా, మన జీవితాల్లో ఆయన ఎట్లాంటి కార్యాలు జరిగిస్తూ వచ్చాడో, ఆయన మన జీవితాన్ని ఎట్లా మారుస్తూ వచ్చాడో, ఆయన ఏమై ఉన్నాడో ఒకటోది. రెండోదిగా, మనం ఎట్లాంటి వారమో. మూడోదిగా, మన జీవితంలో ఆయన ఎట్లాంటి కార్యాలు జరిగిస్తూ వచ్చాడో, వీటన్నిటిని జ్ఞాపకం చేసుకొని ఆయనకు స్తుతి చెల్లించడమే ఆరాధన. నేను 3 చెప్పాను, మీకు అర్థమైంది లేదా? ఒకటి, దేవుడు ఏమై ఉన్నాడో, ఉదాహరణకి ఆయన లక్షణములు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు, కృప కలిగిన దేవుడై ఉన్నాడు.
ఆయన ఏమై ఉన్నాడో ఎరిగి ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించాలి. రెండవదిగా మనస్థితి ఎట్లాంటిది, దేవుడు ఎట్లాంటి మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మూడవది వ్యక్తిగతంగా నీ కుటుంబ విషయాలు, నీ వ్యక్తిగతంగా దేవుడు నేను ఎట్లా పోషిస్తూ వచ్చాడు, ఆయన చేసిన కార్యములు. అందుకనే దావీదు అంటున్నాడు, నీకు మహత్యమైన కార్యాలు ఆయన, ఆశ్చర్యమైన కార్యాలు ఆయన చేసిన కార్యాలు అంటే భీకరమైనటువంటి కార్యాలు ఆయన చేసిన కార్యములను బట్టి మొట్టమొదటిగా ఆయన ఆరాధించి 3 విషయాలు చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఎవరిని ఆరాధించాలి? దావీదుని అడిగితే ఏమంటాడు దావీదు? రాజు అయిన నా దేవుడిని నేను ఆరాధిస్తాను. ఎప్పుడు ఆరాధిస్తాం ఆయన అంటే ఏం చెప్తాడు ఆయన? నిత్యము. ఒక ఆదివారమే కాదండి, ఇంటి దగ్గర పొలంకి వెళ్తున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, ఇంకా నీ పనులు చేస్తున్నప్పుడు దేవుడి వాక్యం చెప్తుంది, దేవుడిని ఒక ఆదివారం మందిరంలో ఆరాధించడం కాదు, నీ జీవితంలో నిత్యము. అందుకనే ఒక చోట అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను నేను సన్నతించదను, ఎల్లప్పుడూ సన్నతిస్తాను. దావీదు గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఆరాధించాడు కదా. దావీదు మీదకి సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది. దావీదు మేక పిల్లలను చీల్చినట్టు చీల్చిన తర్వాత కూడా ఆరాధించాడు. తర్వాత గొల్యాతు బలం కలిగినోడు వచ్చాడు ఎదురుగా, అతను జయించిన తర్వాత దావీదు దేవుడిని ఆరాధిస్తూ వచ్చాడు. అని మాత్రమే కాదు, దావీదు శత్రువు చేత తరవబడుతున్నాడు, దావీదు గుహలో దాక్కున్నాడు, దావీదు కుమారుడు చేత తరవబడుతున్నాడు, శత్రువులు చుట్టుముట్టారు. ఆయన దావీదు ఏం చేస్తున్నాడమ్మా? దేవుడిని ఆరాధించడం మాత్రం మర్చిపోవట్లేదు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవుడిని ఆరాధించడం మాత్రం ఆయన మర్చిపోవట్లేదు. అందుకని దావీదు ఆ ఆరాధన అనుభవాన్ని గుర్తెరిపాడు కాబట్టి అంటున్నాడు, అయ్యా నీవు నన్ను ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడిని, నీవు నన్ను ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడిని, నేను గొర్రెల దొడ్లో ఉంటుండగా నన్ను పిలిచి రాజుగా నువ్వు చేసేవయ్యా. నిజంగా ఆరాధన యొక్క గొప్పతనం ఈ ఉదయం మీకు తెలిస్తే ఆరాధించకుండా ఉండలేదు. ఆరాధన యొక్క ఆ ప్రభావము మీకు అర్థమైతే ఆరాధించకుండా మీరు ఉండలేదు. ఆరాధన శక్తివంతమైంది. నువ్వు చేసే ఆరాధన వలన దేవుడు సంతోషించే దేవుడుగా ఉంటాడు. నువ్వు చేసే ఆరాధన వలన నీలో ఉన్నట్టు ప్రతిదీ కూడా దేవుడు తొలగించేవాడిగా ఉంటాడు. ఇప్పుడు ఎరుకో చుట్టూ ఇశ్రాయేలు ప్రజలు తిరుగుతూ ఉన్నారు. వారు యుద్ధం చేశారా? ఎరుకో గోడలు పడిపోయినాయంటే అర్థం ఏంటి? దానికి గల కారణం ఏంటి? వారు ఎరుకో చుట్టూ తిరుగుతూ దేవుని భీకరమైనటువంటి కార్యాలను వివరిస్తూ, దేవుని గొప్పతనాన్ని వాళ్ళు ఆ గానం చేస్తూ దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు అంటండి ఎరుకో గోడలు బద్దలైపోయినాయంటండి. పౌలు శీలలు చెరసాలలో ఉండి దేవునికి పాటలు పాడుతున్నారంట, దేవుడిని ఆరాధిస్తున్నారంట. చెరసాల సంఖ్యలు తెప్పివేయబడ్డాయి. ఆరాధనలో అంత శక్తి ఉంది, ఆరాధనలో అంత ప్రభావం ఉంది. అందుకనే దైవజనుడు భక్తి గారు మనకి ఇచ్చిన క్రమంలో వ్యక్తిగత ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి నీ హృదయంలో దేవుడు నీతో ఏం మాట్లాడాడో ఈ 2 మాటల ద్వారా దేవుడిని ఆరాధించాలి. ఇక్కడ కీర్తనగాడు అంటున్నాడు చూడండి దేవుని వాక్యంలో, అనుదినము నేను నిన్ను స్తుతించదను, నిత్యము నీ నామమును స్తుతించదను. ఎందుకు స్తుతించాలంట? ఇప్పుడు దావీదుని అడిగితే చెప్తున్నాడు, నా తండ్రి అయిన దేవుణ్ణి, రాజు అయిన దేవుణ్ణి, ఘనుడైనటువంటి దేవుడిని ఆరాధిస్తానంటున్నాడు. ఎప్పుడు ఆరాధిస్తావయ్యా అంటే నిత్యము, అనుదినము నేను నా దేవుడిని నేను ఆరాధించుకుండలేను. ఎందుకు ఆరాధిస్తావు అసలు దేవుడిని అని చెప్తే మనం చూడండి దేవుని వాక్యంలో 3వ వచనం చదువుకుందామండి. యెహోవా మహాత్యము కలిగిన వాడు, ఆయన అధిక స్తోత్రము కలిగిన వాడు, ఆయన మహత్యము గ్రహింప సత్యము కానిది. ఆయన మహత్యము గొప్పది, అధిక స్తోత్రము తగిన వాడు. అందుకని ఒక పాట ఉంది మన పాటల పుస్తకంలో, యెహోవా మహత్యము గొప్పది ఎంతో, యెహోవా మహత్యము గొప్పది ఎంతో, గ్రహింప సత్యము కానిది, గ్రహింప సత్యము కానిది. ఆదామునందు పోయే దేవుని మహత్యము, ఆదామునందు పోయే దేవుని మహత్యము, అద్భుతమయ్యుంటిమి అజ్ఞానులమైతిమి, అద్భుతమయ్యుంటిమి అజ్ఞానులమైతిమి, నాదుడేసు నందు పొందితిమి. కాబట్టి యెహోవా మహత్యము గొప్పది, ఆయన మహత్యము కలిగినవాడట. ఉదయకాల సమయంలో
నువ్వు ఎందుకు ఆరాధిస్తున్నావు దేవుణ్ణి? ఏమని ఆరాధిస్తున్నావు దేవుణ్ణి? నువ్వు ఆరాధించవలసిన అంశం ఏంటో తెలుసా? నా దేవుడు మహత్యము కలిగిన వాడు, ఆయన అధిక స్తోత్రము అందదగిన వాడు నా దేవుడు, ఆయన ప్రభావము గొప్పది, ప్రభావము కలిగినట్టు దేవుడు అంట. ఒకసారి దావీదు అడిగితే చెప్పాడు, మోషే అడిగితే ఏం చెబుతాడో చూద్దాం. నిర్మాకాండం చూద్దాం. చూడండి 11వ అధ్యాయం 15వ వచనం చదివితే, ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని మోషే ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రం దాటుతూ వచ్చారంట. వచ్చిన తర్వాత వాళ్ళందరూ బిగ్గరగా పాట పాడుతున్నారు. ఏమని పాడుతున్నారు చూడండి, 11వ అధ్యాయం 15వ వచనం చదవండి. 15-11 అంట. 15-11 ఒకటి నుంచి మనం చదువుకుంటే, అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను వచ్చి గానము చేసెను. ఆయన మిగుల అతిశయించి జయించెను. కొరములు దాని రౌతులను ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ అయిను. యెహోవా నా బలం. ఇలా పాడుకున్నాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. కాబట్టి ప్రజలు, మోషే, వీళ్ళందరూ పాడుతున్న పాట ఏంటంటే, నా బలము ఆయనే. ఈ ఉదయకాలంలో ఒకవేళ అనుకోవచ్చు, నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నా శక్తి చేత ఎంత పని అయినా చేయగలను అనుకోవచ్చు, నాకు డబ్బు ఉంది, లేదా నాకు బంధువులు ఉన్నారు. దేవుడు అంటున్నాడు నా బలము. దావీదు అంటున్నాడు చాలాసార్లు, దావీదు అంటున్న మాట, ఆయనే నా బలము, నా రక్షణ దుర్గము ఆయనే, నేను నమ్ముకోదగిన నా దేవుడు ఆయనే, నా 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 దుర్గము ఆయనే. దావీదు చాలాసార్లు మాట్లాడతాడండి ఈ మాట ఇక్కడ. అందుకని మోషే కూడా ప్రజలందరూ మాట్లాడుతున్న మాట, యెహోవా నా బలమా, యెహోవా నా బలము, నా గానము ఆయనే అని ఇంకా మాట్లాడుతూ చాలా విషయాలు, తర్వాత విషయాలు మనం 11వ వచనం దగ్గరికి వచ్చేసరికి, యెహోవా వేల్పులలో నీ వంటి వాడవు, పరిశుద్ధులను బట్టి నీవు మహనీయుడవు, స్తుతికీర్తనను బట్టి నీవు పూజనీయుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వారెవరు. ఉదయకాల సమయంలో దావీదు ఆరాధిస్తున్నాడు. ఉదయకాల సమయంలో మోషే, ప్రజలందరూ ఆ నిత్య దేవుణ్ణి, రాజు అయిన దేవుణ్ణి ఏమని ఆరాధిస్తున్నారంట? వేర్పులోని వంటి వారు ఎవరున్నారయ్యా? ఈ లోకంలో నీలాంటి దేవుడు, నీలాగా ప్రేమించేవాడు, నీలాగా కరుణ చూపించేవాడు, క్షమాపణ కలిగిన వాడు ఈ లోకంలో ఎవ్వరు లేరు అని ప్రజలందరూ మోషే పరిశుద్ధులను బట్టి నువ్వు మహనీయుడవు, స్తుతికీర్తనను బట్టి పూజనీయుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి దేవుడి లోకంలో ఎవరున్నారయ్యా? కాబట్టి ఈ రాజు అయిన దేవుడిని దావీదు ఆరాధిస్తున్నట్లుగా, మోషే ప్రజలందరూ ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఆరాధిస్తున్నట్లుగా, నీవు నేను కూడా ప్రభువా నీ మహత్యము గొప్పదయ్యా, నీవు మహత్యము కలిగినట్టు వాడవు, అధిక స్తోత్రము అనదగిన వాడవయ్యా, నీ వందనాలని ప్రభుని మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. ఇంకా 145వ కీర్తనలో ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే చూడండి, 9వ వచనం చదువుకుందామండి. యెహోవా అందరికి ఉపకారి, ఆయన కరికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. చూడండి, ఆయన కరికరములు ఆయన చేసే సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన కార్యాలు చేసే దేవుడు, ఆయన అందరికి ఉపకారి. ఆయన నీ జీవితంలో ఆయన ఏ ఉపకారం చేయలేదా? ఏ మేలు చేయలేదా? చేశాడు. మనం జీవిస్తున్నామంటే, బ్రతికున్నామంటే దేవుడు కృపే కదా. ఎంతోమంది ధనవంతులు, బలం కలిగిన వాళ్ళు కరోనాలో కాలగర్భంలో కలిసిపోయారు. ఈరోజు నువ్వు బ్రతుకున్నావంటే, నీ పిల్లలు, నీ కుటుంబం ఇంత క్షేమంగా ఉండగలుగుతున్నారంటే కేవలం ఆయన కృప మాత్రమే కదా. ఆయన కృప లేకపోతే మనం బ్రతుకుండేవాళ్ళం కాదు. ఆయన కనికరం మన జీవితంలో లేకపోతే జీవించుండేవాళ్ళం కాదు. ఆయన కృపను బట్టి. అందుకనే మనం చదువుకుంటూ వచ్చాం కదా, ఆయన కార్యాలు గొప్ప, ఆయన కనికరము ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఇంకా 14వ వచనం దగ్గర పడతామండి. యెహోవా పడిపోవారందరిని ఉద్ధరించువాడు, కుంగిపోయిన వారందరిని లేవనెత్తువాడు. సర్వజీవుల కనులు నీ వైపు చూస్తున్నవి, తగిన కాలమందు నువ్వు వారికి ఆహారం ఇస్తున్నావు. ఇక మనం చూస్తే అండి, యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తేవాడు. పడిపోయినటువంటి అనుభవాలు మన జీవితంలో చాలాసార్లు పాపముల చేత, అపరాధముల చేత పడి చెడినటువంటి మన జీవితాలని
ఆయన చూసి బాగు చేసి ఆయన మందిరంలో కూర్చోబెట్టాడండి. ఆయన చూసి పిలిచి ఆయన పిల్లలుగా ముద్ర వేసి ఆరాధించే వాళ్ళకి మనం చేసుకున్నాడు. అందుకని అంటున్నాడు ఇక్కడ, పడిపోయిన వారిని లేవనెత్తేవాడు ఆయన, కృంగిపోయే వారిని ఆయన బలపరిచే దేవుడు. అదే కాల సమయంలో చాలాసార్లు పడిపోయి ఉంటాం మన జీవితం కదా. ఆర్థికంగా పడిపోయిన దినాలు ఉంటాయి, అనారోగ్యతలో పడిపోయిన దినాలు ఎన్నో ఉంటాయి, అవమానాల చేత, ఇంకా మనం చూస్తే వీటన్నిటికంటే పాపము చేత చెడిన స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని చూసి ఆయనే మనల్ని ప్రేమించాడు మొదటిగా కదా. మనం ఆయన ప్రేమించలా, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించి ఆయన ప్రియకుమారుడిని యేసుక్రీస్తును మన కొరకు అనుగ్రహించి ఆయన చేసిన ఆ శిలువ త్యాగాన్ని బట్టి, ఆయన చేసిన ఆ శిలువలో మన కొరకు కాచిన రక్తమును బట్టి, ఆయన చేసిన ఆ గొప్ప త్యాగాన్ని బట్టి మనకి గొప్ప విడుదల, విమోచన మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యంగా పడిపోయిన వారిని ఆయన లేవనెత్తేవాడు, కురిగిపోతున్నట్టు వారిని ఆయన లేవనెత్తే దేవుడు. ప్రభువా, ప్రాముఖ్యంగా నీ జీవితంలో ఆయన ఏం చేశాడంటే, పడిపోయిన నా జీవితాన్ని లేవనెత్తావయ్యా, నన్ను ప్రేమించావు, నన్ను లేవనెత్తావు, ప్రభుని ఆరాధించావు. బైబిల్లో చాలా మంది పడిపోయిన వాళ్ళు ఉన్నారండి, చాలా మంది కృంగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తిని మనం చూద్దాం, ఆ వ్యక్తి జీవితంలో దేవుడు ఏం చేశాడో కొన్ని విషయాలు మనం చూసుకొని ఆరాధనలోకి వెళ్దాం. చూద్దాం, చూడండి, పడిపోయిన స్థితి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం చూస్తే, ఇక్కడ ఒక వ్యక్తి పడిపోయిన తర్వాత, కృంగిపోతున్న తర్వాత దేవుడు పైకి లేపినప్పుడు ఆమె చేసిన ఆరాధన ఎంత గొప్పగా ఉందో. నీవు నేను కూడా అట్లాంటి స్థితిలో నుంచి బయటకు వచ్చినవాడమే. ఆ వాటన్నింటి జ్ఞాపకం చేసుకుని ప్రభువా నీకు వందనాలని ప్రభుని ఆరాధించబద్దులమైన. చూడండి ఆ వచనము, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనము. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు. చాలండి, ఇక్కడ హన్న దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమె జీవితంలో ఎంత కృంగిపోయిన స్థితి అంటే, పిల్లలు లేరు, ఒకవైపు తోడుకోడలు అవమానిస్తుంది, ఒకవైపు ఇరుగు పొరుగు వారు, ఎంతో కృంగిపోయింది. అది ఆడవాళ్ళకి తెలుసు. మాటలు, సూటిపోటి మాటలు, అన్నం ఉంది, బంగారం ఉంది, తినడానికి తిండి ఉంది, బట్టలు ఉన్నాయి, భర్త ఉన్నాడు, అన్నీ ఉన్నా తన జీవితంలో లోటు అవుతుంది. ఆ లోటును బట్టి ఆమె జీవితం కృంగిపోయింది, ఏడుస్తుంది ప్రతిదినం, ఏడ్చి 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 ఒకవేళ కన్నీళ్ళు కూడా ఆవిరైపోయింది. ఒకవేళ ఆ స్థితిలో దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తుంది కదా. సైన్యములకు అధిపతి యెహోవా, మొదటగా ఆమె చేసిన ఆరాధన చూడండి, ప్రార్థనలోనే దేవుడిని కనపరుస్తుంది. ఉదయకాల సమయంలో నీవు నేను కూడా పడిపోయిన స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తాడు కదా. ఈమె లేవనెత్తకు మునిపే దేవుడిని ఎంతగా కనపరుస్తుందో చూడండి. ఆమెను విడిచిపెట్టాడు దేవుడు, ఏమైనా జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ఆమె చేసిన ప్రార్థన విన్నాడు, ఆమె కన్నీటిని నాట్యముగా మార్చాడు. ఎంత కృంగుదల, ఎంత నిరుత్సాహమైన పరిస్థితుల్లో మన దేవుడు కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, మన దేవుడు పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు. ప్రభువా, నేను కూడా చాలాసార్లు చతకిలపడిన స్థితిలో ఉన్నాయి, ఇంకా లేవలేడు, వాడి జీవితం ముగించింది. ఇంకా చాలామంది సణుకుంటారు, చాలామంది అంటారు వాడి పని అయిపోయిందిరా. దేవుడు అట్లాంటి స్థితి నుంచి కూడా మరలా మారాను మధురంగా మార్చుకెళ్ళాడు. ఆయన 3 బార్ల జీవితాలను ఆయన చిగురింప చేయగలిగిన వాడు. ఆయన సందర్భంలో ఆరాధిస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు తన పిల్లలను ఆయన వెన్నటికి మర్చిపోయే దేవుడు కాదు. ఇక్కడ ఆరాధిస్తున్న విధానం చూసినప్పుడు మనము సైన్యములకు అధిపతి యెహోవా అని ప్రారంభించి, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను ఏమో చూచి, ఇక్కడ ఆగుదాం. ఇంకా 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, ఆయన చూచే దేవుడు కదా. ఆమె చేస్తున్న ఆరాధనలో నీ సేవకురాలైన నా శ్రమను నీవు చూచి. రెండవది, మరువక, నీ సేవకురాలైన నన్ను నీవు మరువక. మూడవది, జ్ఞాపకం చేసుకో. ఈ 3 విషయాలు ఒకసారి మనం ఆలోచన చేద్దామండి. ఆమె చేసినట్లుగానే దేవుడు చూశాడు, ఆమె చేసినట్లుగానే దేవుడు మరవలేదు, ఆమె ఆరాధిస్తున్నట్లుగానే జ్ఞాపకం చేసుకొని ఆమె జీవితంలో సంతోషం తీసుకొచ్చాడు దేవుడు.
మూడు బారిన జీవితాన్ని చిగురింపు చేశాడు. మారాన్ని మధురంగా మార్చాడు. చేదైన పరిస్థితులు, కన్నీటి అనుభవాలు దేవుడు ఆమె జీవితంలో నూతనమైన కార్యం చేశాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మూడు విషయాల్ని జ్ఞాపకం చేసుకుని ఆరాధనకు వెళ్దాము. ఆయన చూసే దేవుడు. ఒకవేళ నీలో ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి కురిగిపోతున్నావేమో, దేవుడు నీ ఆర్థిక పరిస్థితులు చూస్తున్నాడు. ఒకవేళ పిల్లలు లేక అల్లాడిపోతున్నారేమో, ఒకవేళ ఆరోగ్యం సరిగ్గా లేక దేవుడు చెప్తున్నాడు, నేను చూసేవాడిని. కాబట్టి నువ్వు ఇది నన్ను ఏం చేయాలి తెలుసా? నన్ను చూస్తున్నందుకు నీకు వందనాలయ్యా. నా పరిస్థితి నీకు తెలుసు, నన్ను చూస్తున్నావు. నా నింద తెలుసు నీకు, నా అనారోగ్యం తెలుసు, నా కన్నీరు తెలుసు నీకు. ఒకవేళ బంధువులు చూడవచ్చు, చూడకపోవచ్చు కదా, స్నేహితులు పట్టించుకోకపోవచ్చు. చాలామంది అంటారు నేను ఉన్నాను, నీకేం పర్లేదు అంటారు. శ్రమ వచ్చినప్పుడు కనపడరు, అదర్ నుంచి అటు నుంచి అటు వెళ్తారు, ఎదురుగానే వస్తారు. వాడేమో డబ్బులు అడుగుతాడేమో, వాడేమో మాట్లాడితే అడుగుతాడేమో, భయపడి పక్క నుంచి పారిపోతారండి మనుషులు. మనుషుల స్వభావము మనల్ని దిగజారుస్తుంది. మనుషుల స్వభావం ఎక్కిరిస్తుంది, బాధ పెడతారు, ఇక క్రమ చేస్తారు మనుషుల స్వభావం. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చూసే దేవుడు అండి. ఆయన మన స్థితిని చూశాడు. ఆయన మనం పడి ఉన్న స్థితిని చూశాడు. చూసే దేవుడని మన వాక్యం చూద్దాం. చూడండి, నిర్గమాకాండంలో 3:7-8 ఆయన చూస్తున్న దేవుడు అని జ్ఞాపకం చేస్తాం. చూడండి, నిర్గమాకాండము 3:7-8 చదువు. ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించడమును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశములకు అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, ఎమ్మీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించడము. 3:7 నిర్గమాకాండము. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచుకుని, పనుల్లో తమను కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములను నాకు తెలిసే ఉన్నవి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, వారి దుఃఖము నాకు తెలుసు, వారు పెట్టిన మొరను నేను విన్నాను, వారు చేసే ప్రార్థనని వింటున్నాను. ఎందుకో తెలుసా? నేను వాళ్ళని చూశాను. దేవుడు వారి యొక్క బానిసత్వాన్ని, వారి లోటుని, వారు కలిగిన అనారోగ్యత, వాళ్ళు పెడుతున్న మొర ఆయన వింటున్నాడు. చూసే దేవుడే మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం చూస్తే. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా బాధను చూస్తున్నాడంట. వాళ్ళు బాధపడుతున్నారు. ఒకవేళ ఈ మధ్య ఉదయకాల సమయంలో ఏ బాధలో మనం ఉన్నామో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. నిశ్చయముగా నీ బాధను చూస్తున్నాడు ఆయన. నువ్వు ఆరాధించవలసిన విషయం ఏంటో తెలుసా? ప్రభా, నా బాధను చూస్తున్నావు, నన్ను చూసే దేవుడు నీవే. మనుషులు ఒకవేళ నన్ను పట్టించుకోకపోయినా, బంధువులు పట్టించుకోకపోయినా, నీవు నన్ను చూస్తున్నావయ్యా. నా కష్టం చూస్తున్నావు, నా కన్నీటిని చూస్తున్నావు. నా ప్రతి బాష్ప బిందువులను ఆయన, కన్నీటి బాష్ప బిందువులను ఆయన తుడిచివేస్తాడు. ఆయన కన్నీటి నుంచి వచ్చే ప్రతి కన్నీటిని తుడిచే దేవుడు, చూసే దేవుడు, ముందు వినే దేవుడు ఆయన, పట్టించుకునే దేవుడు ఆయన. కాబట్టి ప్రభా, నీకు వందనాలయ్యా. నిజంగా అన్నా కూడా నిన్ను ఆరాధిస్తుందయ్యా, నువ్వు చూసే దేవుడు అయ్యా అని 9వ వచనం దగ్గర చూడండి. ఇశ్రాయేలీయులు మొర నిజముగా నా యుద్ధము చేరినది, ఐగుప్తులో వారిని పెట్టుచున్న హింస చూడు. రెండోదిగా అంటున్నాడు ఆయన, బాధ చూశాడు, హింస కూడా, వాళ్ళు పెడుతున్న హింసని ఆయన చూసి ఊరుకోవడం లేకపోయాడు. నీ బాధ, నీ హింస, నీ కన్నీరు ఆయన చూస్తున్నాడు. ప్రభా, నన్ను చూస్తున్న దేవుడు అయ్యా, నీకు వందనాలయ్యా అని ప్రభుని మనం మొట్టమొదటిగా ఆరాధించబద్రమైనాము. ఇంకా మనం దేవుని వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇంకా మన హిస్కియాను మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథంలో 20:5 హిస్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఏంటంటే గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడుస్తున్నప్పుడు, అయ్యా నేను ఎంతో ప్రార్థన చేసేవాడినో, ఎంతగా నేను పరిచయం చేసుకొచ్చుకున్నాను, మూతవైపోయిన మందిరాలు తెరిపించాను, అనేకుల్ని ఆరాధన చేయడం కొరకు సిద్ధపరిచాను అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట, నేను నీ కన్నీటిని చూశాను. చదవండి ఆ మాట తీస్తే ఒకసారి. యెహోవా యథార్థ హృదయుడనై నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుదునో, కృపతో
యెహోవాను ప్రార్థించెను. యెషయా అక్కడ భక్తుడు మాట అంటాడు, దేవుడు నీ కన్నీటిని చూసి ఉన్నాడు. కాబట్టి ఆయన మన బాధను చూస్తాడు, ఆయన మనం పడుతున్న ఆ నిందను చూస్తాడు, మన కన్నీటిని ఆయన చూసే దేవుడు. కాబట్టి ప్రభువా నీకు వందనాలయ్యా. అంత మాత్రమే కాదు, మనం పడి ఉన్న స్థితిని చూసే దేవుడు ఆయన. ఒక వనస్తుడు అంటే యెరూషలేము నుంచి ఎరుకోకు దిగి వస్తున్నాడంట. నేను ఆ రెఫరెన్స్ చెప్పను, సమయం త్వరగా అయిపోతుంది కాబట్టి. దిగి వస్తా దొంగల చేత పట్టబడ్డాడు. దొంగలు అతను పట్టుకొని కొట్టి తన దగ్గర ఉన్న బంగారము విలువైన వస్త్రాలు దోచుకొని కొన ప్రాణంతో పడేశారంట. అక్కడ ఆ మార్గంలో దారి మధ్య ఆ పక్కనే పడేశారు. కొన ప్రాణంతో పడుతున్నాడు, వస్త్రాలు లేవు, ప్రాణం మాత్రం ఉంది. అమ్మ జాగ్రత్తగా నాకెళ్ళి చూడండి. ఆ వ్యక్తిని అనేకులు చూసి వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కళ్ళు అదే ఎంత ఘోరం జరిగిపోయింది అని వెళ్ళిపోతున్నారు. శాస్త్రులు పరిసరాలు చూసి వెళ్ళిపోయారు. ఒక మంచి సమరయుడు చూసి, ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటుకి వచ్చి చూడండి, అక్కడ జాగ్రత్తగా అక్కడ అర్థం చేసుకోండి. అతన్ని చూసి అతని ఎడల జాలిపడి తన వాహనం మీద ఎక్కించి ఒక పొట్టకొండ తీసుకుని అతన్ని పరామర్శించెను. చాలండి, ఇక్కడ మనం చదివితే పడి ఉన్న స్థితిలో ఆయన చూశాడు. నిజంగా మనం కూడా సాతాను చేత మోసగించబడ్డాం. అందుకే ఇందా పాట పాడుకున్నాం, ఆది ఆదాము మరణ శాసనము మా శరీరము ఏలుచుండగా, ఆది ఆదాము మరణ శాసనము మా శరీరము ఏలుచుండగా, అమరుడవై ప్రభు భువికే తెంచి, అమరుడవై ప్రభు భువికే తెంచి, మరణపు ముళ్ళు విరచి మరణమున్ గెలచిన మా ప్రభువా. ఆయన మరణపు ముళ్ళను విరిచాడు. ఎప్పుడు అంటే పడిపోయి నువ్వు నేను అంటుండగా, మరణ పాశములు మనం పట్టుకొని ఉంటుండగా, ఆ యవనస్తుడు ఎట్లా దొంగల చేత పట్టబడ్డాడు, ఆ యవనస్తుడు ఎట్లా దొంగల చేత కొన ప్రాణంతో పట్టబడ్డాడు. పడి ఉన్న ఆ స్థితిలో ఎవరు మనకి రక్షణ అనుగ్రహించదా, ఎవరు మనల్ని పలకరించే వాళ్ళు లేరు, ఎవరు వలన రక్షణ లేదు ఈ లోకంలో. ఏ వ్యక్తి తన సహోదరుని విమోచించలేడు అని బైబిల్ చెప్తుంది. ఎట్లాంటి స్థితిలో ఉంటుండగా ఒక మంచి సమరయుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు, మన మరణ భూములను విరిచివేయట కొరకు ఈ లోకంలో ఆయన మరణమును పొందడానికి ఇష్టపడ్డాడు. ఆయన వ్యక్తికుడుగా ఈ దినాల్లో మన కోసం రావడానికి ఇష్టపడ్డాడు. ఆ సొగసైనను స్వరూపంలో లేక ఆయన మాంసము మృతగా ఎవరైనా దిగబడటానికి ఇష్టపడ్డాడు. ఆయన కొట్టువారికి తన వీపును అప్పగించుకున్నాడండి. చెప్పులు పెరిగే వారికి తన ముఖాన్ని దాచుకోలేదు, అప్పగించుకున్నాడు. ఉమ్ము వేస్తున్నారు, ఆయన ముఖాన్ని దాచిపెట్టుకోలేదు. కొరడాలతో పడుతున్నారు, ఆయనని ఒక ముఖం మీద ఒక గుడ్డ కప్పి పిడుగుతులు గుర్తుతున్నారు, ఇంకా అపహసిస్తున్నారు. ఎవరు కొట్టారో చెప్పు, నువ్వు దేవుడు కదా. చూడండి, మన మరణ పువ్వులని విరిచివేయట కొరకు మంచి సమరయుడిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయన ఈ లోకంలో రాజుల కుటుంబంలో జన్మించలా, ధీరుడుగా వ్యక్తికుడుగా తను తాను మరణం పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన స్వరూపమైనను సొగసైనను లేదు ఆయనకి. చూడలని వాడిగా మార్చబడ్డాడు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయితే రక్తం కారిపోతుంది అనుకో అంటామని చూడలేకపోతున్నాం కదా. చిన్న గాయమే చూడలేకపోతున్నాం. అరికాలు మొదలుకొని నడినెత్తి దాకా ఎక్కడ ఖాళీ లేదంటండి ఆయనలో. ఎక్కడ చూసినా పచ్చిపుండ్లు, ఎక్కడ చూసినా గాయాలు. ఆ కొరడాలతో పడుతున్నప్పుడు కొరడాలకు కొక్కేలు ఉంటాయంట. ఆ మాంసము ముద్దలుగా బయటకు వస్తుందంట ఆయన పడుతున్నప్పుడు. ఎముకలు కనబడుతున్నాయి. ఆయనకు ఒక పేరు ఉంది, ఆయన ధవళవరుడు, రత్నవరుడు, 10,000 మందిలో గుర్తించదగిన వాడు ఆయన. ఎంతో సౌందర్యం కలిగినట్టు దేవుడు ఎక్కడ ఆయన స్వరూపాన్ని నీ కొరకు నా కొరకు పక్కన పెట్టాడు. ప్రభావం కలిగినటువంటి దేవుడు ఎక్కడ, మహిమ కలిగినటువంటి దేవుడు ఎక్కడ, చెరువుల చేత కెరూబుల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాల చేత ఆరాధించబడుతున్న దేవుడు ఎక్కడ. సిలువలో ఏమి
మాట్లాడకుండా, సిలువలో ఎవరిని ఏం మాట్లాడకుండా కొడుతున్నారు, నిందిస్తున్నారు, గాండ్రి చుమ్మేస్తున్నారండి. స్వరూపమైన సొగసైన లేక ఆ రక్తపు స్థితిగా ఆయన మాంసము వృద్ధగా ఆ కల్వరి శిలువలో నీ కొరకు నాకు బలి అయిన దేవుడు ఎక్కడ. అందుకనే ఇంకా చదువుకున్నాం, నీలాంటి దేవుడి లోపల ఎవరున్నారయ్యా, నీకు సాటి అయిన దేవుడు, ప్రేమించడంలో ఆయనకు సాటి, ప్రభు చూపించడంలో ఆయనకు సాటి, కనికరం చూపించడంలో ఆయన లాంటి వారు ఈ లోకంలో ఎవరున్నారు? తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడంటే. అందుకని ఒక మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వారు నశింపుగా నిత్య జీవం పొందినట్లుగా ఆయనను మన కొరకు అనుగ్రహించమన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసిన దేవుడు ఆయన చూసి మౌనంగా లేడు, తన స్థితిని విడిచిపెట్టాడు. ఫిలిప్పు 2:5 నుంచి మనం చదువుకుంటూ వెళితే, దేవుడితో కూడా క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందనంతగా, అనగా శిలువ మరణము పొందనంతగా విధేయత చూపువాడై తను తాను తగ్గించుకొనెను. తనను తాను తగ్గించుకున్నాడు. ఎవరు ఆయన సిలువేలా, తనంతట తానే. ఒకసారి అంటాడు, నేను ప్రాణం పెట్టుటకైనను నా ప్రాణాన్ని నేను తీసుకోవడానికి అధికారం నాకున్నది. తనంతట తానే సిలువకు అప్పగించుకున్నాడు ఆయన. ఎందుకో తెలుసా? నువ్వు పాపంలో ఉంటుండగా ఆయన చూశాడు. పాపంలో పొర్లుచున్న నిన్ను చూసి ఆయన బ్రతకమని చెప్పాడు. ఆయన పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి మనల్ని ఆయన బ్రతికించడానికి ఆయన ఈ లోకంలో తనను తాను తగ్గించుకున్నాడు. ఆయనను చూశాడు, మన స్థితిని చూశాడు, మనం కలిగి ఉన్నటువంటి ఆ ప్రతి విధానాన్ని ఆయన చూసి తనను తాను రిక్తుడుగా తను తాను చేసుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. మొట్టమొదటిగా ఆమె చేసిన ఆరాధన, నన్ను చూసిన వాడు నీవేనయ్యా. రెండవదిగా మాట్లాడుతున్నామే, నన్ను మర్చిపోయేవాడు కాదు. చూసి చాలామంది వెళ్ళిపోతారండి. కష్టంలో ఉన్నప్పుడు ఆ బంధువులే, రక్త సంబంధులే చూసి అట్లా వెళ్ళిపోతారు అంతే. కానీ మన దేవుడు చూసి వెళ్ళిపోయేవాడు కాదు. మన కోసం నిలబడే దేవుడు ఆయన. మన కోసం ఆయన కార్యం చేయడానికి సిద్ధంగా ఉండే దేవుడు ఆయన. మర్చిపోయేవాడు కాదు ఆయన. చదవండి ఒక మాట, రెండవ అంశం, ఆయన మర్చిపోలేదంటూ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 115వ కీర్తన 12వ వచనం చదువుదాం. చూడండి ఒక మాట, త్వరగా మనం ముందుకు వెళ్దామండి. 115వ కీర్తన 12వ వచనం. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించిన, ఆయన ఇశ్రాయేలును ఆశ్రయించిన, అహరోను వంశస్థులను ఆయన ఆశీర్వది. దేవుడు మనతో మాట్లాడుతున్నమాట, యెహోవా మిమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తామన్నాడు. ఆయన రక్షణ అనే ఆశీర్వాదము, ఆయన సహవాసం అనే ఆశీర్వాదము, ఆయన సంఘము అనేటువంటి ఆశీర్వాదము, ఆయన నెమ్మది అనే ఆశీర్వాదము మీకు దేవుడు ఇస్తున్నాడు. చాలామంది ఆయన సహవాసం లేని రోజు చూస్తే ఆయన రక్షణలోకి రాలేకపోతున్నారు. మనం ఏదో మంచివాడమని కాదు, ఆయనే మనల్ని ప్రేమించి ఆయన రక్షణ మనకు ఉచితంగా అనుగ్రహించాడండి. రోమా 3:24 ఉంటుంది, కృప చేతనే మీరు రక్షించబడ్డారు, ఉచితముగా ఈ రక్షణ మీకు ఉచితముగా అనుగ్రహించబడింది. ఆయన మిమ్మల్ని రక్షణ అనే ఆశీర్వాదం మీకు ఇచ్చాడు, ఆయన సహవాసం అనే ఆశీర్వాదాన్ని మీకు ఇచ్చాడు, ఆయన యుగయుగాలు ఉండే గొప్ప భాగ్యం అనే ఆశీర్వాదం మీకు ఇచ్చాడు. ఒక దినాన ఆయనతో పాటు యుగయుగాలు ఉండే గొప్ప భాగ్యం ఆయన ఇచ్చాడు. మనల్ని మర్చిపోయే దేవుడు కాదు ఆయన, మర్చిపోయే దేవుడు కాదు, ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. మనకి రక్షణ అనే గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన మనకి ఇచ్చాడు. చివరిగా మనం జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. ఒక మాట చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుకున్నాం. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. ఈ మాట చదువుకున్న ఆరాధనలోకి వెళ్దాం. ఈ ఆకాశములో నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రంలో నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. చూడండి, మనం చూస్తే
ఇప్పుడు మనం ఆలోచన చేసుకుందాం. మనం ఎట్లాంటి వాళ్ళం? 3-4 విరోచనాలు అయితే నిలబడతామా? నీరసం అయిపోవాలి. ఇంకో 2 అయితే నాలాంటి బలం కలిగిన లేరు అంటాం. అసలు జ్వరం వస్తే కొద్దిగా ఏదైనా వాళ్ళ ఆరోగ్యం సహకరించకపోతే దేవుని వాక్యం చెప్తుంది, నరుని ఆయువు బిడ్డడంతేనంటండి. అంతలో కనబడి అంతలో ఆవిరైపోయేవాడు మానవుడు, చేత నుండి రాలిపోయే బిందువు లాంటి వాడు మానవుడు. మానవుడు అనగా నీ పేరు నా పేరు పెట్టుకుందా అండి. గాలి లాంటి వాడు, ఇటు విసరగా గాలి పట్టుకొని పోతుంది. దుమ్ము లాంటి వాడు, ధూళి లాంటి వాడు. మన జీవితం ధూళి వంటిది. ఇట్లాంటి మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. ఇది దేవుడు జ్ఞాపకం చేసుకోకపోతే మనం జీవించుకునేవాళ్ళం కాదు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నీవు ఆకాశాలను సృజించిన వాడవు, నువ్వు సూర్య చంద్ర నక్షత్రములను కలుగు చేసిన వాడవు, నీవు మాట సెలవివ్వగా ఇవన్నీ కూడా కలిగినాయి. అయితే నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు అని చెప్తూ మనిషి యొక్క గొప్పతనం అక్కడ దేవుడు రాస్తున్నాడు. చూడండి, తర్వాత వచ్చిన చదవండి. దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, చూడండి. ఇట్లాంటి మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయన మహిమను మనకిచ్చాడు, ఆయన రక్షణను మనకిచ్చాడు, ఆయన ప్రభావాన్ని మనకిచ్చాడు. ప్రభా, నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నావయ్యా, నీకు వందనాలు. నిజంగా నేను స్వల్పమైన వాడిని, ఆవిరి వంటి వాడిని, అందులో కనబడి అందులో ఆవిరైపోయేవాడయ్యా, నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు, నీకు వందనాలయ్యా అని ప్రభుని ఆరాధన చేద్దాం. అంతమాత్రమే కాదు, ఇంతవరకు ఎవరు ఆరాధన చేస్తూ వచ్చారమ్మా? దావీదు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించుదని అంటున్నాడు. దావీదు అంటున్నాడు, పడిపోయిన వారిని లేవనెత్తువాడు నీవే అంటున్నాడు దావీదు. అంతమాత్రమే కాదు, దావీదు అంటున్నాడు, నీవు మహత్వము కలిగినట్టు వాడవు, ప్రభావం కలిగినట్టు వాడవు. దావీదు ఆరాధన చేసినట్లుగా జ్ఞాపకం చేసుకుందాం. మోషే ప్రజలందరూ ఏమని ఆరాధన చేశారంట? నా బలము నీవేనయ్యా, మా గానము నీవే. ఇంకా 11వ వచనం దగ్గరికి వచ్చేసరికి వేలుపులలో నీ వంటి వారు ఎవరు ఉన్నారు? పరిశుద్ధులను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజనీయుడవు, అద్భుతములు చేయవాడు. 3వది ఎవరు ఆరాధన చేశారు? పడిపోయినటువంటి కృంగిపోయినటువంటి ఎవరమ్మా ఆమె? అన్న. అమ్మ చెప్పింది. అన్న ఆరాధిస్తుంది. ఏమంటుందంట? సైన్యములు కలుపుదగి యెహోవా, నీవు ఎట్లాంటి వాడు అంటే మా ఆయన సైన్యములు అధిపతి అయిన దేవుడవు అని చెప్తూ, నీవు ఎట్లాంటి దేవుడు అంటే మొట్టమొదటిగా చదువుకున్నాం కదా ఇందాక, ఆయన మనల్ని చూసే దేవుడు. ఆయన నన్ను చూసి ఉన్నావు అంటుంది కదా. రెండవది, ఆయన మర్చిపోలేదు నన్ను. మూడవది, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని ఆయన ఏం చేశాడమ్మా? రక్షణ అనే ఆశీర్వాదాన్ని మనందరికీ అనుగ్రహించాడు. రక్షణ మనకు ఉచితమే, దానికి తగిన వెల ఆయన చెల్లించాడు. స్వరూపమైన సొగసైన లేక చూడవలన వాడిగా మార్చబడి ఆయన రక్తము ప్రతి చివరి రక్త పోటు వరకు కూడా మన వరకు కాల్చినాడు. ప్రభువానికి వందనాలని ప్రభుని ఆరాధన చేద్దాం. అట్లాంటి గొప్ప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ మోకరించుకుందామండి. వాక్యాన్ని బట్టి, చెప్పబడిన వాక్యాన్ని బట్టి దేవుడిని ఆరాధన చేద్దాం. ఒక్కొక్కళ్ళుగా దేవుని ఆరాధన చేద్దాం.